100 కోట్ల జనాభా హిందువులు ఉన్నారు భారతదేశంలో. 45 కోట్ల మంది మిగతా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ముస్లింలు 20 కోట్ల 30 కోట్ల అన్నది లెక్క కట్టాల్సినటువంటి అంశం. కడుతున్నారు ఎప్పటికప్పుడు. అది ఇప్పుడు లెక్క ప్రకారం అయితే 30 కోట్ల వరకు ఉన్నారని చెప్తున్నారు, లేదా 15 కోట్లు ఉన్నారని చెప్తున్నారు. ఏదైనా లెక్క ఫైనల్ రిపోర్టు త్వరలో రావాల్సింది. అయితే ఈ దేశంలో ముస్లింలు చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, ఉపాధి పొందొచ్చు, వ్యాపారం చేసుకుంటారు, ఏమైనా చేసుకోవచ్చు. అది మన దేశంలో ఇక్కడ ఈ మతం వాడి కాబట్టి నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, నువ్వు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలా చదువుకోవడానికి వీల్లేదని ఎక్కడా ఎలాంటి నిషేధము లేదు. లేదా ఉద్యమకారులు ఎవ్వరూ కూడా వాళ్ళని అట్లా చేయరు. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఇప్పుడు పేరుకేమో రిజర్వేషను విద్యార్థి ఉద్యమాలు అయితే ఫైనల్గా అది కాస్త దశమారి మైనార్టీల మీద దాడులు, ఎస్పెషల్ హిందువుల్ని తరిమివేయటం, హిందువులని బానిసలుగా మార్చడం అన్నటువంటి రూట్లో సాగుతూ వచ్చింది. ఇప్పుడు గత 48 గంటల్లో జరిగినటువంటి పని ఏంటయ్యా అంటే టోటల్గా 62 మంది టీచర్లని, 32 మంది ప్రొఫెసర్లని, 48 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని, హిందువులు అయినటువంటి వాళ్ళని కొట్టి వాళ్ళని అవమానించి అందరెదురుగుండా ప్రాణాలు తీస్తామని బెదిరించి వాళ్ళ చేత స్వచ్ఛంద రాజీనామాలని రాయిబిచ్చి దాన్ని అక్కడున్న ప్రభుత్వం చేత ఓకే చేయించి సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా హిందువులు అనేవాడు అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండటానికి వీల్లేదు, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండటానికి వీల్లేదు, అయితే అక్కడ సఫాయి పనులు మాత్రమే చెయ్యాలి అన్నటువంటిది. ఏదైతే పాకిస్తాన్లో కానీ అలాంటి చోట్ల కూడా, ఈవెన్ కాశ్మీర్లో కూడా హిందువులకి అట్లాంటి ఉద్యోగాలే ఇస్తారు. అక్కడ ఆ విధమైనటువంటి చేసుకొచ్చారు ఇంతవరకు కూడా. అట్లాంటి పరిస్థితికి తేవాలన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం.